వెంకటాపురం అనే ఊరిలో శివ అనే యువకుడు ఉండేవాడు. అతనికి పురాతన వస్తువులపై ఆసక్తి. పురాతన ఇంటి గదుల్లో, దేవాలయాల్లో, ఖాళీ బంగ్లాలో తిరగడం అతని హాబీ. ఓ రోజు అతనికి ఓ దెయ్యం గదిపై సమాచారం వచ్చింది. ఊరి చివర ఒక పాత కోట ఉంది. అక్కడ ఎవ్వరూ దగ్గరకు పోరు. స్థానికులు చెబుతుంటారు, ఆ గదిలో దెయ్యం ఉంటుంది, అక్కడికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రాలేరు. కాని శివ అలాంటి మాటల్ని నమ్మడు. భయాన్ని ఎదుర్కోవాలిగాని పారిపోవద్దు అనే నమ్మకంతో ఆ కోటను చూడాలని నిర్ణయించాడు. రాత్రి 10 గంటలకి శివ తన టార్చ్, కెమెరా, నోట్బుక్ తీసుకొని కోటవైపు బయలుదేరాడు. కోట దద్దరిల్లే చీకటిలో ఉంది. అక్కడి మూలల్లో చీమలు కూడా కనబడటం లేదు. గోడల మీద పాత రక్తపు మచ్చలే తప్ప మరేదీ లేదు. గడప దాటి గదిలోకి అడుగు పెట్టగానే డోరు కోర్రాని మూసుకుపోయింది. శివ నిశ్శబ్దంగా ఆ గదిని పరిశీలిస్తున్నాడు. గదిలో కొన్ని పాత ఫోటోలు, కుర్చీలు, ఒక అద్దం ఉన్నాయి. అద్దం ముందు నిలబడి అతను చూసుకుంటున్నప్పుడు వెనుక ఓ నలుపు ఛాయ కనిపించింది. వెంటనే తిరిగి చూస్తే ఎవ్వరూ లేరు. ఇది నా భ్రమ అయ్యుండాలి అనుకున్నాడు. కాని అద్దంలో ఆ ఛాయ మాత్రం అలాగే ఉంది. ఇది సాధారణం కాదు అని అనుకున్న శివ కెమెరా ఆన్ చేసి దానితో ఆ ఛాయను రికార్డ్ చేయాలని ప్రయత్నించాడు. కెమెరా ఆన్ అయిన వెంటనే ఆటోమేటిక్గా ఆఫ్ అయింది. టార్చ్ కూడా మసకబారింది. చుట్టూ పూర్తిగా చీకటి. ఒక్కసారిగా గదిలోని కుర్చీ తలకిందులైంది. ఒక చిన్న పిల్లాడి నవ్వు వినిపించింది. భయానకమైన, కొంచెం చేదైన నవ్వు. శివ గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. బయటకు వెళ్లాలనుకున్నా తలుపు బలంగా మూసుకుపోయింది. తెరవడానికి ప్రయత్నించగా చేతికి నల్లగా మచ్చలు పడ్డాయి. ఎవరో గట్టిగా పట్టుకున్నట్లు గాయమైంది. వెనక్కి తిరిగి చూసేసరికి ఆ అద్దంలో ఇప్పుడు శివ కాకుండా మరొకరిని చూపిస్తున్నది. మోములో కన్నీళ్లు, చేతిలో నెత్తురు మచ్చలు. ఆ ముఖం ఒక్కసారిగా అరవడం మొదలుపెట్టింది. ఆ అరుపుతో శివ చెవులు మూసేసుకున్నాడు. కాని ఆ అరుపు గదిలో రిపీట్ అవుతూనే ఉంది. గదిలో ఓ పాత పుస్తకం కనిపించింది. దాన్ని ఓపెన్ చేసి చదివాడు. అందులో రాసున్నది, ఈ గదిలో 30 సంవత్సరాల క్రితం ఒక చిన్నారి సజీవ దహనమయ్యాడు. అతనికి న్యాయం జరగలేదు. అప్పటినుంచి ఆ పిల్లాడి ఆత్మ ఇక్కడే ఉండిపోయింది. దాన్ని న్యాయం చేయకుండా వెళ్లాలంటే ఎవ్వరినీ వదలదు. శివకిగా గూస్ బంప్స్ వచ్చాయి. వెంటనే బయటకి వెళ్లే మార్గం కోసం చూస్తున్నాడు. కాని గదిలోకి తెల్లటి దుస్తుల్లో ఓ బాలుడు వచ్చాడు. అతని ముఖం కాలిపోయి ఉంది. చేతిలో ఓ పాత బొమ్మ ఉంది. అతడు శివను చూస్తూ నెమ్మదిగా అడుగులు వేస్తూ వచ్చాడు. నన్ను ఎందుకు తీసుకెళ్లలేదు? నాకు ఎందుకు న్యాయం జరగలేదు? అని చిన్నారి అడిగాడు. శివ దిగ్భ్రాంతితో వెనక్కి తగ్గాడు. నువ్వు ఎవరు? అన్నాడు. చిన్నారి మెల్లిగా అన్నాడు, నాకు న్యాయం కావాలి. నా చనిపోవడానికి కారణమైన వాళ్లను బయటపెట్టు. శివ పుస్తకం చదివిన తర్వాత చిన్నారి చనిపోవడానికి కారణం అతని తల్లి, తండ్రి అని తెలిసింది. వారు ధనకాంక్షతో చిన్నారిని బలి చేశారు. అది రికార్డు లేకుండా మిగిలిపోయింది. శివ ఆ కథను డాక్యుమెంటరీగా తీసి పోలీసులకు అందజేశాడు. తరువాత శివ ఆ గదిలోకి మరోసారి వెళ్ళాడు. ఈసారి చిన్నారి నవ్వుతూ అద్దంలో కనిపించాడు. ధన్యవాదాలు అన్నా. ఇక నేను నిద్రపోతాను అని చెబుతూ మాయం అయ్యాడు. అద్దం పగిలిపోయింది. గది తలుపు తానే తెరుచుకుంది. చీకటి గదిలో దెయ్యం ఇక లేదు. వెంకటాపురం ప్రజలు కోటలో ఉన్న భయాన్ని మరిచిపోయారు. శివకు ధైర్యవంతుడు అనే బిరుదు వచ్చింది. కానీ అతను మాత్రం ఆదం ముఖను ఎప్పుడూ తన వద్ద ఉంచుకున్నాడు. ఒక జ్ఞాపకంగా, ఒక హెచ్చరికగా.